నేను ఈ స్టేజ్లో ఈ రకంగా మీ అందరి ముందు నిలబడటానికి కారణం నా తల్లిదండ్రులు. సో నా తల్లిదండ్రులకు నాకు జన్మనిచ్చినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు సదా రుణపడి ఉంటానండి. అండ్ నా ఫస్ట్ మూవీ సిక్స్త్ సెన్స్ తర్వాత ఒక లవ్ స్టోరీ చేద్దామని నేను అనుకున్నప్పుడు, మంచి లవ్ స్టోరీ, ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. లైక్ ఒక ఫ్రెండ్ నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. దిస్ ఇస్ ఎ ట్రూ లవ్ స్టోరీ, ఇట్స్ నాట్ ఎ క్రియేటెడ్ స్టోరీ. సో ఈ స్టోరీని నేను తీసుకొని డెవలప్ చేసుకునేటప్పుడు నాకు అరుణ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు ఎవరైతే లైక్ ఈరోజు ఎవరిదైతే ఫంక్షన్ బేసింగ్ ఆన్ హిమ్, ఒక మంచి ఫీల్ ఉన్న ట్యూన్స్ నాకు ఇచ్చాడు. సో యునో సాంగ్స్ అన్నీ కూడా సిచ్యుయేషన్ పరంగా ఉంటాయండి. ఎక్కడ కూడా క్రియేట్ చేసి అంటే సిచ్యుయేషన్ పరంగా లేకుండా జంప్ అవుతూ ఎక్కడ రాదు. సో సాంగ్స్ అన్నీ కూడా సిచ్యుయేషన్ పరంగా ఉంటాయి. వీ డిడ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. శ్రీ శివసాయి మూవీస్ బ్యానర్ పై వచ్చిన మూవీ ఏ రోజుకైనా ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. మేము అనుకునే దానికన్నా చాలా బాగా తీసిందండి పెద్ద కేశ్వర్ గారు. అలాగే మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. అరుణ్ చాలా బాగా చేసాను. అలాగే మూవీ సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. యువతరం ఉత్సాహం కనపడుతుంది ఇక్కడ మొత్తం అంతా చూస్తుంటే. నిజానికి మా ఎంఎస్ నారాయణ కొడుకుతో ఇతను 6 సెన్స్ తీశాడు. పెద్ద పరిచయం లేదు. నిన్న పొద్దున ఈయన నలుగురు వచ్చారు ఆయనతో సహా. ఇలా అనగానే నేను ఈ మధ్య గత 3 సంవత్సరాల్లోనూ మా ఎంఎస్ నారాయణ కొడుకుతో ఇతను 6 సెన్స్ తీశాడు. పెద్ద పరిచయం లేదు. నిన్న పొద్దున ఈయన నలుగురు వచ్చారు ఆయనతో సహా. ఇలా అనగానే నేను ఈ మధ్య గత 3 సంవత్సరాల్లోనూ 600 పైగా ఇలాంటి పిల్లలకి నేను స్క్రీన్ ప్లే క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నా. తెలుగు యూనివర్సిటీలో కానీ, మన ఇక్కడ రచయితల సంఘం పక్షాన కానీ, మన విశాఖపట్నంలో కూడా అలా అనిపించింది. చూడగానే పిల్లల్ని చూడగానే ఓ మాస్టర్ దగ్గరికి విద్యార్థులు వచ్చారు అన్నట్టుగానే భావించాను నేను. నిజంగా ఇవాళ ఏమైపోయిందంటే, మేము ఈనాడు అని పెడితే పొలిటికల్ మూవీ రాసామండి. వీళ్ళు ఏ రోజు అంటే ఎప్పుడైనా ప్రేమలో పడతామంటున్నారు. అంటే ఈ 35 సంవత్సరాల్లో ఉత్తరోత్తరం బలీయమని ప్రేమ చాలా బలీయం అయిపోయింది. మేము సంక్షేమలు మా మొదటి సినిమా 1,80,000 దాని బడ్జెట్, 18 మంది నిర్మాతలు తలా 10,000 రూపాయలు వేసుకుని 1,80,000 మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళండి అందరూ. అంటే మా తొలి నిర్మాతలు ఖమ్మం జిల్లా వాళ్ళు అనమాట, సంక్షేమ నిర్మాతలు. పెద్దలు, యూనిట్ మెంబర్స్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ నా నమస్కారాలు. ఏ రోజుకైనా ప్రేమలో పడతారు. నిజంగా 99% అందరూ ప్రేమలో పడతారు. అది ఏజ్ ఫ్యాక్టర్ యంగ్ అవ్వచ్చు, మిడిల్ ఏజ్ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, బట్ కంపల్సరీ ఎవరైనా ఏ రోజుకైనా ప్రేమలో పడతారు. టైటిల్ బాగుంది. మా డైరెక్టర్ ఈశ్వర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద నుంచున్నానంటే దీనికి కారణం పెద్దగా ఈశ్వర్ గారు అండ్ మై ఫ్యామిలీ సపోర్ట్, మామ్, డాడ్ అండ్ బ్రదర్. అండ్ పెద్దగా ఈశ్వర్ గారు నాకు ఏ రోజుకైనా మూవీకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో సాంగ్స్ చాలా బాగుంటాయండి. అన్ని సిచ్యువేషన్ పరంగా జరిగినాయి. ప్రతి సాంగ్కి నేను ట్యూన్స్ వినిపించాను. తన సిచ్యువేషన్కి ఇది సూట్ అవుతుంది అని చెప్పారు. సో మా టీం వరకు అయితే అందరికీ సాంగ్స్ చాలా నచ్చినాయి అండి. హోప్ సో మీ అందరికి కూడా నచ్చచ్చు. అండ్ హోప్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఫ్యూచర్లో నాకు మంచి అమెండ్మెంట్స్ వస్తాయి. స్పెషల్గా చెప్పడానికి అంటే ఏముంటాయి, పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, మీడియా వాళ్ళకి తెలిసింది. అండ్ చెప్పుకోవడానికంటూ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి మా షూట్లో జరిగినవి. పెద్దగా ఈశ్వర్ గారి డైరెక్షన్లో యాక్ట్ చేసే వాళ్ళకి ఇయర్స్ చాలా షార్ప్గా పనిచేస్తాయి. బికాజ్ ఆయన డైలాగ్ ఒకసారి చెప్తారు, ఎందుకంటే మా మూవీస్కి స్క్రిప్ట్ ఉండదండి. సో ఈయన సినిమాలు చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఫర్దర్గా నాకు ఏ షూట్ చేసినా కూడాను అంత టెన్షన్ పడిపోయి స్క్రిప్ట్ పట్టేసి అయ్యో నేను చెప్పగలనా లేదా అనే టెన్షన్ నాకు ఇంక ఉండదండి. ఎందుకంటే ఫటాఫట్ వస్తారు, అమ్మా ఇది సీను, ఇది డైలాగ్ గుర్తుంది కదా, నెక్స్ట్ మళ్ళీ చెప్పను, రోల్ కెమెరా యాక్షన్ అంటారండి. సో డిఫరెంట్ స్టైల్. ఈవెన్ నేను ఇప్పటికీ 3-4 మూవీస్ చేశాను. సో లక్కీ ఏంటంటే చేసిన దానికన్నా లేట్గా చేసిన మూవీ తొందరగా రిలీజ్కి దగ్గరికి వచ్చింది. మేబీ అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి.